ఒక మహిళగానే కాకుండా ఎవరికైనా స్ఫూర్తిదాయకం. సవాళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని నిలబడగలగడం. జీవితం అంటేనే పోరాటం అంటే అదేదో పెద్ద ఎత్తున కాదు, కానీ మన ప్రాసెస్లోనే సర్వైవల్ ఇన్స్టింక్ట్ నిలబడాలి, లేదా మనం అనుకున్నది సాధించాలి అనుకోవడం. అది పురుషులకైనా స్త్రీలకైనా ఎవరికైనా. అలాంటి వాళ్ళు ఎవరున్నా ఆదర్శప్రాయంగా ఉంటారు. అట్లా పోరాడి నిలబడిన వాళ్ళు. లైఫ్ జీవితం అంటేనే అది పార్ట్ చేసుకున్న వాళ్ళు మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వాళ్ళు ఆ రంగాల్లో రాణిస్తారు ఖచ్చితంగా, ఫోకస్డ్గా ఉంటే. అలాంటి వాళ్ళు మనం సన్మానించుకున్నప్పుడు లేదా అలాంటి వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, అందులోనూ మహిళల్లో. ఎందుకంటే సహజంగానే ఇప్పుడు మనం సమానంగా అవకాశాలు ఇప్పటికీ ఇస్తున్నామనే మాటే వస్తుంది తప్ప అసలు ఇవ్వడం ఏంటి సమాజం అంటే అంతా ఇది అందరూ ఈక్వల్ ఇదే అయినప్పుడు ఎవరైనా మనుషులు అంటే పురుషులైనా స్త్రీలైనా సమానమైన ఇదిగా ఉండాల్సిన దీంట్లో ఒకరు ఇవ్వడం ఒకరు తీసుకోవడం కాదు. మన సర్వైవల్, మన స్ట్రగులు, మనం నిలబడాలి అనుకున్న రోజు వ్యక్తి అయినా లేదా సమూహమైనా నిలబడతారనుకున్నప్పుడు అందులో మహిళలుగా ఇంతకాలం అణగారిని ఉండి ఇప్పుడిప్పుడు ముందుకొచ్చి రాణించి అన్ని రంగాల్లో ముందున్నప్పుడు ఈ రెండు రకాలుగా పోరాడాల్సి వస్తుంది. ఒకటి ఫిజికల్ దీని ఛాలెంజ్, రెండవది సైకలాజికల్గా మనం ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ నుంచి ముందుకొచ్చి లేదు దేన్ని మగవాళ్ళ కంటే పురుషుల కంటే తక్కువ కాదు, దీంట్లో రాణించాలనే తపనతో దీక్షతో రూపాదేవి గారు నిలబడగలగడమే నిజంగా ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తిని ఈరోజు సెలెక్ట్ చేయడం, మీరు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా ఎవరెవరైతే డిఫరెంట్ రంగాల్లో మనం మీకు తెలుసు మన ప్రభుత్వ హయాంలో కూడా వైఎస్ఆర్ అవార్డుల పేరుతో ఇవి కాకుండా వివిధ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు దేశానికి, రాష్ట్రానికి లేదా ఆ సెక్టర్కు తీసుకొచ్చిన వాళ్ళందరినీ సత్కరించుకున్నాం. స్వాతంత్ర సమరయోధుల వారసుల దగ్గర నుంచి క్రీడల వరకు కూడా. సో ఈ ట్రెడిషన్, ఈ సంప్రదాయం మంచిది. నేను దీనికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మరోసారి రూపాదేవి గారిని అభినందిస్తున్నాను. ఆమె లైఫ్